హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్ఎస్జే వాల్గో వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు దెయ్యం చేపల గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మన వీడియో చూసేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్స్ అయితే మీకు ఎన్నో పెడతా ఉంటాను. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా అప్డేట్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం దెయ్యం చేపల గురించి అయితే చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఈ చేపలు అయితే ఫ్రెండ్స్ చెరువులో అయితే ఎక్కువగా ఉండేవారు. ఈ చేపలు ఉండటం వల్ల ఏమవుతుందంటే, పెంచుకుంటే తెల్ల చేపలు ఉంటాయి కదా, చెరువుల్లో పెంచుకుంటారు కదా చేపలని మత్స్యకారులు. ఆ చేపలను అయితే వాటి పిల్లల్ని గట్ట సంతానం వీటిని అయితే తినేస్తాయి. తినేయడం వల్ల అది ఏమవుద్దంటే వాళ్ళకి కొద్దిగా నష్టం అయితే బాగా జరుగుద్ది. దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు చేపలు పట్టినప్పుడల్లా కూడా వాటిని అయితే సపరేట్గా కేటాయించి పక్క పాడేయడమో, లేకపోతే చిన్న గొయ్యి తీసి గోధులో కప్పేయడమో అటువంటివి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి అబ్బాయి అయితే మొత్తం చేపలను కూడా వేరేసి రోడ్ బయటకి అయితే వేసేస్తున్నాడు. చూడండి ఒకసారి, చూడండి ఆ గుట్ల మీద అయితే పోగుల కింద ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఆ చేపలు అయితే చాలా విచిత్రంగా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి ఒకసారి. చాలా భయంకరంగా అయితే ఉంటాయి. మనం చూడడానికి ఆకారం అయితే మనకి డ్రాగన్ ఉంటుంది చూడండి, డ్రాగన్ టైప్లో ఉంటాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా. అట్ల కొళ్ళు, అట్ల ముక్కు, అట్ల రెక్కలు చూస్తే అయితే చాలా భయంకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు. నేనైతే ఇది కూడా ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్. చూడగానే నేను అయితే ఆశ్చర్యపోయాను. దెయ్యం పిసి అని అంటున్నాడు మా అబ్బాయి. అంటే ఏంటి, దెయ్యం పిసి అంటే దెయ్యంలాగా ఉంటుందా ఏంటి అనుకున్నాను నేనైతే. ఒకరోజు అయితే మామూలుగా చూద్దామని వెళ్ళాను. చూస్తే నిజంగా అది చేపలు అయితే దెయ్యంలాగే ఉన్నాయి అచ్చంగా, 100% ఇది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మన వాళ్ళు అయితే మొత్తం దెయ్యం చేపలన్నీ కూడా ఏరేస్తున్నారు. ఏరేసి ఏం చేస్తారంటే పక్కకి విసిరేస్తున్నారు అనమాట వాటిని. ఎందుకంటే ఈ చెరువులో ఉండకూడదంట ఫ్రెండ్స్. చెరువులో ఉంటే తెల్ల చేపలకు కూడా చాలా ఇబ్బంది అంట. అలాగే రాబడి కూడా తగ్గిపోద్దంట ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ బ్లూ షర్ట్ అబ్బాయి అయితే సరదాగా అయితే ఆడుతున్నాడు. చూడండి ఒకసారి, మనకైతే చేపలు కూడా తీసి చూపిస్తున్నాడు పైకి. అదిగో చూడండి ఫ్రెండ్స్, అదిగో చూపించాడు మనకి, చూపించి పక్కన పడేసాడు. చూడండి అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా పెద్ద చెరువు ఇది. ఒక్కసారి మీరు చూడండి, చెరువు లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. చెరువు అయితే మొత్తం అయితే ఒక 10 ఎకరాల చెరువు. 10 ఎకరాల చెరువులో కూడా మొత్తం ఇవన్నీ కూడా ఇవే ఉన్నాయి చేపలు, దెయ్యం చేపలు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ కూడా దెయ్యం చేపలే. మొత్తం గుట్ట మీద అయితే చెల్ల చెదరగా అయితే పాడేసారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తర్వాత మొత్తం పోగొట్టి ఏం చేస్తారంటే చిన్న గొయ్యి తీసి గోతులో కప్పేయడం ఏదో ఒకటి చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్